హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టా లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు కమెంట్ చేసినట్లయితే, అలాగే మెసేజ్ చేసినట్లయితే నేను మీ స్టోరీస్ని చక్కగా బుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. అండ్ అలాగే మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మీ పేరు, ఇంకా అలాగే మీ ఊరి పేరు, ఆ తర్వాత ఒక 2 లైన్స్లోని మీరు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నారు, అంటే బ్లాక్ మ్యాజిక్ గురించా, హర్రర్ గురించా, లేదంటే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గురించా అనేది ఒక 2 లైన్స్లోనైతే ఇవ్వండి. దానివల్ల నేను చదవడానికి సులువు అవుతుంది. మీరు దేని గురించి చెప్పారో అనేది నాకు పూర్తిగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది 1962 అనకాపల్లిలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మనం ఈరోజు అయితే తెలుసుకుందామండి. ఈ కథనాన్ని మనకి అందజేస్తున్నవారు ఆశాజ్యోతి గారు. ధన్యవాదాలండి ఆశాజ్యోతి గారు, మాకు ఇది చెప్పినందుకు. అలాగే మా ఛానల్ ప్రేక్షకులందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ముందుగానే. శారద, సుశీల ఇద్దరు కూడాను చాలా అందంగా ఉండేవారు, ఎంతో వినయంగా కూడా ఉండేవారు. వారిద్దరికీ కూడాను ఇంట్లో వాళ్ళు మంచి కట్టుబాట్లను అయితే నేర్పారు. అలాగే చిన్నతనంలోనే వివాహం చేయాలని అనుకునేవారు. వాళ్ళ అమ్మ సుశీలకైతే ముందుగానే వివాహం చేసింది వాళ్ళ అన్నయ్య కొడుకునిచ్చి. వాళ్ళు ఏదో చిన్న బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. బట్టలు అమ్ముకుంటూ, ఇంకా అలాగే కుడుతూ, అంటే ఇప్పట్లోని బొటిక్ లాగా అనమాట, కుడుతూ అక్కడే అమ్ముతూ ఉండేవారు. అలాగే వాళ్ళ అక్క ఏమో ఆయనకి సాయంగా ఉండేది. పైగా తన చెల్లెల్ని ఇంటికి తెచ్చుకొని అక్కడే ఉంచేది. అయితే శారదకి అలాంటివంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడే ఉండి అవి చూస్తాను, అవి నేర్చుకుంటానని పంతం పట్టి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి అక్క దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. పైగా ఇద్దరికీ కూడా వయసులో పెద్ద తేడా ఏమీ లేదు. ఒకరికి 18 ఏళ్ళు అయితే మరొకరికి 16 ఏళ్ళు. మరి అక్కడికి ఒక ఆయన సైకిల్ మీద అగరబత్తీలు, సెంటు బాటిల్స్ అమ్ముకుంటూ వచ్చేవాడు. అతను ముస్లిం. ఒకరోజు శారదానైతే చూశాడు. తను ఎంతగానో ఇష్టపడ్డాడు. అంతే, ఒక్కసారే ప్రేమలో పడిపోయాడు. ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికైతే వచ్చేశాడు. ప్రతిరోజు ఏదో ఒక వంకతోని బట్టలు కొనాలనో, లేదంటే బట్టలు కుట్టించుకోవాలనో, సెంటు బాటిల్ కొంటారా అనుకుంటూ వాళ్ళ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. శారద కూడా ప్రతిరోజు కూడా తనని చూడడం మొదలుపెట్టింది. ఏంటి అబ్బాయి పని లేకుండానే ఎందుకు వస్తున్నాడు అని చెప్తూ. ఒకరోజు వాళ్ళ బావ బట్టలు తీసుకురావడానికని పొరుగురికి అయితే వెళ్ళాడు. ఆ సమయంలోని శారద ఒక్కరిదాయే షాప్లోనైతే కూర్చుంది. అటుగా వెళ్తున్న జానీ తన్నైతే చూశాడు. వెంటనే సైకిల్ ఆపి లోపలికైతే వచ్చాడు. ఏమండి, నేను లోపలికి రావచ్చా అని అడుగుతూ. రావచ్చు, మీకేం కావాలి, ఎందుకు వస్తున్నారు ప్రతిరోజును అని సూటిగానైతే అడిగేసింది. శారదాను చూసిన అతను చిరునవ్వు నవ్వుతూ, నీకోసమే వస్తున్నాను శారద అని అన్నాడు. అరే, నేనెవరో కూడా మీకు తెలీదు, అలాంటిది నా పేరు ఎలా తెలుసు మీకు అని అడిగింది. నీ పేరేంటి అన్నీ తెలుసు నాకు, మీ అక్క దగ్గర అడిగానులే అని చెప్పాడు. జానీ మాటలు వింటున్న తను కూడా నవ్వుకుంది. నీ పేరేంటో అని అంటే, మరి నా పేరు తెలుసుకోలేదా నువ్వు అని అడిగాడు జానీ. లేదు, నాకేం అవసరం లేదు, అయినా అక్కర్లేదులే, నేను వెళ్తాను, నీకేం కావాలో చెప్పండి అని అడుగుతుంది. నాకేం వద్దు, చెప్పానుగా నీకోసమే వచ్చానని, నీతో మాట్లాడతా, కాసేపు మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. జానీకి అప్పుడు 20 ఏళ్ళు, ఇంకా శారదకి 16 ఏళ్ళు. వెంటనే జానీ ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు అనుకొని, నా పేరు జానీ అండి, మాది అనకాపల్లి, మీకోసమే నేను ప్రతిరోజు కూడా అక్కడి నుంచి సైకిల్ తక్కుకొని ఇక్కడ వరకు వస్తున్నాను అని చెప్పాడు. అవునా, మరేది మీరు ఎందుకు సెంట్లు అమ్మడానికి వస్తున్నారని చెప్పారు మా బావ అని అంటే, అదేదో డబ్బు సంపాదిద్దామని మాత్రమే కానీ ఇంకేమీ లేదండి. మా ఊర్లో మాకు స్థలాలు, పొలాలతో పాటు పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు కూడా ఉంది. మేము బోల్డంతమంది అన్నదమ్ములం. మా అమ్మగారు చాలా మంచి ఆవిడ. మీరు కనుక మా ఇంటికి వచ్చారనుకోండి చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పేస్తాడు.
తనకి అర్థమవుతుంది. అంటే ఏదో ఒక ఉద్దేశంతోనైతే వచ్చాడు నా దగ్గరికి అని అర్థం చేసుకుంటుంది. సరే సరే, మా బావగారు వస్తే బాగోదు, మీరు వెళ్ళండి, మళ్ళీ రేపు రండి అని చెప్తూ నవ్వుతూ లోన్కైతే వెళ్ళిపోతుంది. ఈలోగా వాళ్ళ అక్క గుడి నుంచి అయితే వస్తుంది. జానీని చూస్తుంది. ఏం జానీ, ఎందుకు వచ్చావు అని అడిగితే, ఏం లేదండి, ఇదిగో మా అన్నయ్య గారిని కలుద్దామని వచ్చాను. ఏరి ఎక్కడున్నారు ఆయన అని అంటే, లేదు జానీ, బట్టలు తీసుకురావడం కోసం వేరే ఊరు వెళ్ళారు అని చెప్తుంది. సరేనండి అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు జానీ. అలా కొన్ని రోజులకి వీళ్ళిద్దరి మధ్యలోని పరిచయం అయితే ఎక్కువయ్యి ప్రేమగా మారుతుంది. మరి ఇంట్లో వాళ్ళని అయితే ఒప్పించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. అయితే ఇంకా చేసేది లేక ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. వారు పెళ్లి చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ జానీకి మటుకు వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒప్పించాలి అని అనుకుంటూ ఉండేవాడు. అందుకనే అనకాపల్లిలోనైతే తీసుకువెళ్ళి వాళ్ళ కాపురాన్ని అయితే మొదలుపెట్టాడు. అనకాపల్లిలోని వాళ్ళ ఇంటి ఎదురుగుంటానే ఒక చిన్న ఇల్లుని అద్దెకి తీసుకొని అక్కడ ఉంటే తను లేనప్పుడు, అంటే జానీ లేనప్పుడు వాళ్ళ అన్నదమ్ములందరూ వెళ్ళి తలుపులు బాది ఆ అమ్మాయిని చంపేస్తామని బెదిరిస్తూ ఉండేవారు. ఇంకా అది తట్టుకోలేక ఒకరోజు జానీ ఇంటికి రాగానే శారద ఏడ్చుకుంటూ, జానీ ఏం జరిగిందో తెలుసా అంటూ ఏడుస్తూ ఇలా చెప్తుంది. నువ్వు వెళ్ళగానే మీ వాళ్ళందరూ వచ్చి ఇలా నన్ను బాధ పెడుతున్నారు, నానా రకాలుగా మాట్లాడుతున్నారు, అంతేకాదు తలుపులు బాది తలుపులు తీస్తావా లేదా అని నన్ను బెదిరిస్తున్నారు, చంపేస్తాను అంటున్నారు, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాము అని ఏడుస్తుంది. సరే సరే, నువ్వు బాధపడకు, ఈ ఇల్లు కాకపోతే వేరొక ఇల్లు, కానీ ఇక్కడి నుంచి కదిలేదే లేదు, వాళ్ళు ఏమనుకుంటారో అనుకొని, నాకు కూడా తెలుసు ఎలా ఇక్కడ ఉండాలో అని చెప్తూ జానీ తెలివిగా అనకాపల్లిలోనే ఒక చోట బ్రాహ్మణుల అగ్రహారం ఉంది. ఇక్కడ చాలా తెలివైతే ఉపయోగించాడు కదా. మరి అప్పట్లోనే ఆయన బ్రాహ్మణ అగ్రహారంలోకి ఈ ముస్లిం సోదరులు అయితే రారు కాబట్టి అక్కడైతే ఒక చక్కటి ఇల్లుని తీసి, అది కూడా తక్కువకి అయితే వచ్చింది అద్దెకి, అక్కడ ఇల్లు తీసి తన్నైతే ఉంచాడు. ఇంకా ఎవ్వరు గోల పడకుండా సంతోషంగా వాళ్ళిద్దరూ ఉందామని. కానీ అదే వాళ్ళ కొంప ముంచింది. మరి అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్ళగానే పాలు పొంగించి, జానీ ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది, ఈ ఇంట్లో 3 గదులు ఉన్నప్పటికీ కూడాను నాకు ఇంద్రభవనంలా కనిపిస్తుంది, పెరట్లో నుయ్యి కూడా ఉంది, నీళ్ళకి అసలు కొదవే ఉండదు అని సంతోషపడిపోతుంది. సరే సరే, నచ్చింది కదా బేగం అని అంటాడు. నచ్చిందిలే జానీ అని అంటుంది సరదాగా. సరే సరే, తొందరగా అన్నం వండేసేయి, ఈరోజు తినేసి నేను అగరబత్తీలు ఇంకా అలాగే సెంట్లు అమ్ముకొని వస్తాను అని చెప్తూ తనైతే అన్నం తినేసి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన వెంటనే ఇల్లంతా కూడా శుభ్రంగా సర్దేస్తుంది. ఆ సర్దుతున్న సమయంలోని తనకి ఆ వంటగది వెనకాతల ఉన్న పెరడ్లోని నుయ్యిలో నుంచి ఎవరో నీళ్లు తోడుతున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళున్న పోర్షను ఏ విధంగా ఉంటుందనంటే, వెనకాతల నుయ్యి ఉన్న ప్రదేశంలోని ఎవ్వరూ రాలేరు, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో నుంచే దారి ఉంటుంది. పక్కింట్లో వాళ్ళకి అటుపక్కింట్లో ఉన్న వాళ్ళకి మధ్యలోని గోడలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ నూతి దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో నుంచే వెళ్ళాలి. ఎవరు ఇలా వెళ్ళి అక్కడ నూతి దగ్గర కాళ్ళు కడుగుతున్నారు అని తను వంగి చూసింది. అక్కడ ఏమీ కనిపించట్లేదు, కానీ నీళ్ల శబ్దం మటుకు స్పష్టంగా వినబడుతుంది, ఎవరో కాళ్ళు కడుగుతున్నట్టు. తనకి ఏమీ అర్థం కాలే, ఏంటి ఇలా వినబడుతుంది అని అనుకుంటూ తను మళ్ళీ తన పని అయితే చేసుకుంటూ ఉంటుంది. ఈసారి తడికాళ్ళతో వచ్చి తన వెనక ఎవరో నించున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తనకి ఆ ఉనికి తెలుస్తుంది, ఎవరో తడికాళ్ళతో వచ్చి నా వెనకాతలు నించున్నారు అని. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తను ఉలిక్కి పడుతుంది, భయపడిపోతుంది, ఏంటి ఇలా జరుగుతుంది అని వెంటనే తను నూతివైపు ఉన్న తలుపులను అయితే వేసేసి లోనకైతే వచ్చింది. మధ్య గదిలోని వాళ్ళు చారబెట్టి ఉంచుకున్న పట్టి మంచాన్ని తీసి పరుచుకొని దాని మీద పక్క వేసుకొని పడుకుందాం అనే సమయానికి మళ్ళీ అక్కడ అలా నీళ్ల చప్పుడైతే వినబడుతుంది. ఏంటిలాగా అని భయపడుతూ ఇంక చేసేది లేక ఆ పట్టి మంచాన్ని పక్కన పెట్టేసి
ముందు గదికి వచ్చేసి అక్కడ కూర్చొని ఏవో నవల్స్ చదువుకుంటూ కూర్చుంటుంది. ఇంకా కొంతసేపు అయితే అవుతుంది. మధ్యాహ్నం సమయానికి తను వంటగదిలోకి వెళ్తుందో లేదో అంతే, అక్కడంతా కూడా చల్లగానైతే ఉంది. అలాగే చీకటిగా ఉండడం వలన పెద్దగా అక్కడ ఏమీ తెలియట్లేదు. ఎందుకంటే అప్పట్లోని వెంటిలేటర్స్ కానీ కిటికీలు కానీ పెద్దగా పెట్టేవారు కాదు. ఆ మూలాన ఎప్పుడైతే తినో తలుపులన్నీ వేసేసిందో అక్కడంతా కూడా చీకటిగా తయారైంది. తను వంటగదిలో వెళ్ళేసరికి అక్కడ ఒక మూలన ఎవరో కూర్చొని శారదా కాసే చూస్తూ హీ అని నవ్వుతున్నట్టుగా కనిపించారు. చూసేసరికి ఇంకా శారద అల్లిపోయి గట్టిగానైతే అరిచేస్తుంది. అరుపులు విన్న జానకమ్మ పక్కింట్లో ఆవిడ పరిగెట్టుకుంటూ వీళ్ళ ఇంట్లోకి అయితే వస్తుంది. ఏమైంది శారదా, ఏమైందమ్మా అనుకుంటూ. ఏం లేదండి, ఏం లేదు, ఏదో చూసి భయపడ్డాను అంతే, ఏం లేదు అని అంటుంది. సరే సరే, ఆ తలుపులన్నీ తీయమ్మా, ఎందుకు తలుపులు వేసుకొని ఉన్నావు, అలా తలుపులు బిడాయించుకొని ఉంటే ఎలాగా, గాలి ఆడదు కదా అని అంటే, అలా ఏం లేదండి, ఏదో వెనకాతల నుంచి కొన్ని శబ్దాలు వినబడుతుంటే భయం వేసి తలుపులు వేశాను అని చెప్తుంది. శబ్దాలా? పెద్దగా అవేం పట్టించుకోకూడదు, ఎందుకంటే అవతల పక్క బస్సులు అవి తిరుగుతున్నాయి కదమ్మా, అందుకే ఆ శబ్దాలే అలా వినిపించుంటాయి, నువ్వేం కంగారు పడకలే అని చెప్తుంది. ఈలోగా శారద తను కాసేపు మాట్లాడుకుంటారు. ఆ సమయంలోనే శారద అయితే అడుగుతుంది, ఏమండి మాకన్నా ముందు ఈ ఇంట్లోని ఎవరైనా అద్దెకి దిగి ఉన్నారా అని అడుగుతుంది. ఏమ్మా అలా అడుగుతున్నావు, ముందు అద్దెకి ఉండేవారు, వాళ్ళు ఖాళీ చేసిన తర్వాతే మీకు ఇచ్చాం కదా అని చెప్తుంది. ఓ అలాగా, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగితే, ఏం లేదండి, ఏం లేదు, ఇందాకలా వంటగదిలో కూర్చొని ఏదో పని చేస్తూ ఉంటే బయట నుంచి నూతి దగ్గర ఎవరో కాళ్ళు కడుక్కున్నట్టు శబ్దం అయితే అనిపించిందండి. నేను తిరిగి చూసానా, అక్కడ మటుకు ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత కూడా నాకు అక్కడ నీళ్ల శబ్దం అయితే వినిపించింది. పైగా వంటగదిలోకి వచ్చేసరికి ఎవరో నన్నే చూస్తూ నవ్వుతున్నట్టు కనిపించేసరికి భయపడ్డానండి అని చెప్తుంది. అవునా, ఇంకెప్పుడు అలా భయపడకు, నీకు అంతకీ భయం అనిపిస్తే మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చో అని చెప్తుంది. సరేనండి అనేస్తుంది. ఈలోగా నాకు పనుందమ్మా, నేను వెళ్తాను అంటూ జానకమ్మ అయితే పక్కింటికి వెళ్ళిపోతుంది. తను అప్పటి నుంచి సర్లే, ఇంకా జానకమ్మ గారు ఈ రకంగా చెప్పారు కదా, నాకేంటి భయం అని చెప్పి అన్నం వడ్డించుకొని తింటుంది. అన్నం తింటుంది కానీ తనకి ఎందుకో అన్నం అస్సలు సహించట్లేదు, తేడాగా అనిపిస్తుంది. సరే అని గబగబా అన్నం తినేసి అక్కడ పడేసి ముందు గదిలో కూర్చొని తన నవల్స్ అయితే చదువుకుంటూ ఉంటుంది. ఈలోగా సాయంత్రం అవ్వనే అయ్యింది. 4:30 కల్లాను జానీ అయితే ఇంటికి వచ్చేశాడు. ఏంటి బేగం గారు ముందు గదిలోనే కూర్చున్నారు, నేను వచ్చేసరికి శుభ్రంగా తయారయ్యి ఉంటారనుకున్నాను, సినిమాకి వెళ్దాం అని చెప్తాడు. సినిమాకా, ఇప్పుడే 2 నిమిషాల్లో తయారయ్యి వచ్చేస్తాను, ఆగండి అని చెప్తూ లోనకైతే వెళ్తుంది. లోనకి వెళ్ళి స్నానం చేసుకుంటూ ఉంటే తన్నెవరో గమనిస్తున్నట్టు, తనకాసే చూస్తున్నట్టు అనిపిస్తుంది. తను స్నానం చేస్తుంది కానీ భయంగా చేస్తుంది. ఆ సినిమా ఆలోచనలో పడిపోయి తొందరగా తయారైపోయి జానీతో ఇలా చెప్తుంది. జానీ, నువ్వు కూడా తొందరగా తయారైపోయిరా, ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చేద్దాం, సాయంత్రం ఆటకి వెళ్ళినప్పుడు నాకు మల్లెపూలు కొనాలి, అలాగేనా అని చెప్తుంది. మల్లెపూలేంటి, ఏం కావాలంటే అది కొంటాను, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి తను కూడా తొందరగా తయారయ్యి వచ్చేసాడు. ఇద్దరు కూడా సైకిల్ మీద కూర్చొని చక్కగానైతే సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఇంటికైతే వచ్చేసారు. అప్పుడు వచ్చి వంట అయితే మొదలు పెడుతుంది. వాళ్ళు వస్తూ కోడిగుడ్లు అయితే తెచ్చుకున్నారు. వాటినే వండి తొందరగానైతే పెట్టేస్తుంది. ఇద్దరు తినేసి పడుకుంటారు. పడుకుంటే జానీ ఇలా అంటాడు, మనకి ఇంకా ఎన్ని రోజులో ఈ కష్టాలు, మన బంగ్లాకి ఎప్పుడు వెళ్తామో ఏంటో అని అంటూ ఉంటే, జానీ బంగ్లా వద్దు, ఏమీ వద్దు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, నువ్వు బాధపడకు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. సరే, ఇద్దరు సరదాగా ఉంటారు. కాసేపు అయిన తర్వాత తను బయటికి వెళ్ళవలసిన అవసరం అయితే వస్తుంది. వెంటనే లెగిచి జానీకి చెప్పకుండా అలానే వెళ్తుంది. వెళ్ళేసరికి వంటగదిలోకి వెళ్ళేసరికి మళ్ళీ అలానే చల్లగా అనిపిస్తుంది. తను నిద్రమత్తులో ఉండడం, ఇంకా పైగా అవన్నీ పట్టించుకోకుండా తలుపులైతే తీసి బయటికి వెళ్ళి ఆ పని కానిచ్చుకొని వస్తున్న సమయంలోనే మళ్ళీ ఎవరో తన వెనకాతల నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది.
అది తడికాళ్లతో వస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. తనకి చాలా భయం వేస్తుంది. వెంటనే జానీ జానీ అని పిలుస్తుంది బయట నుంచి. ఈలోగా జానీ ఏమైంది ఏమైంది బేగం అనుకుంటూ లోపల నుంచి వస్తూ ఉంటాడు. తను అలా వస్తూ ఉంటే తన వెనకతల ఒక భయంకరమైన రూపం జానీ వెనకతల నడుచుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది చూడగానే గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూస్తున్న జానీ ఏమైంది ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఏం కాలేదు, బాగానే ఉంది, కానీ కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే తను ఎత్తుకొని తీసుకువచ్చి మంచం మీద అయితే పడుకోబెడతాడు. బేగం బేగం ఎలా ఉంది, ఏమైంది, ఎందుకలా అరిచావు అని అడుగుతూ ఉంటే తను పడుకున్న కాళ్ళ కింద ఎవరో తన కాసే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా గట్టిగా అరుస్తూ జానీనైతే గట్టిగా పట్టుకుంటుంది. జానీ ఎవరో ఉన్నారు మనతో పాటు అని అరుస్తుంది. ఎవరున్నారు అని చుట్టూ అంతా కూడా చూస్తాడు. ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. వెంటనే తను దీపాన్ని అయితే వెలిగిస్తాడు. చూస్తే ఎవ్వరూ లేరు. ఏదో కలకనుంటావు, నిద్రమత్తులో, అందుకే బయటకు వెళ్ళొద్దని చెప్పేది. అయినా వెళ్తునేటప్పుడు నన్ను పిల్లాలి కదా, నేను కూడా తోడు వద్దును కదా, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నన్ను లేపు అని చెప్తూ సరే పడుకో అని పడుకోమంటాడు. ఇద్దరు ఆ రోజు పడుకుంటారు, బాగానే ఉంటుంది. మర్నాడు ఉదయాన్నే జానీ అయితే అన్నీ చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలా ఉంటే ఎలాగా, ఇంకా ఏమైనా భయం వేసినట్లు అనిపిస్తే పక్కింటి ఆవిడ్ని పిల్లు అని చెప్తాడు. సరేనంటుంది. ఆ రోజు తనకి బాగా నిద్ర అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే రాత్రి పడుకోలేదు కదా, అందుకని చెప్పేసి తను ఏం చేస్తుంది అని అంటే ముందు తలుపు వెనకాతల తలుపు వేసేసి మధ్యగదిలోని ఒంటరిగాను తిన్నంగానైతే పడుకొని ఉంది ఆ మంచం మీద. తను పడుకోవడమే తడువు, వెంటనే నిద్ర అయితే వచ్చేస్తుంది. పూర్తిగా నిద్రమైకంలోనైతే ఉంది. ఆ సమయంలోని తన దగ్గరికి వచ్చి ఎవరో ఒక అమ్మాయి కూర్చున్నట్టుగా అనిపించింది. అంతేకాదు తన మొహాన్ని పరికించి చూస్తూ తన మొహం మీద తన తల మీద నిమురుతుంది. తను లెగుద్దామనుకుంటుంది కానీ శారదకు మటుకు మత్తు వదలట్లేదు, కళ్ళు వీడట్లేదు. మత్తుగాను నిద్రలోని పడుకుంటూనే ఆ మైకంలో నుంచే చూస్తుంది. చిన్నగా కళ్ళు తెరిచి చూడ్డానికి పెద్దావిడలాగే కనిపిస్తుంది కానీ లంగావాణి జాకెట్ అయితే కట్టుకొని మెళ్ళో మంగళసూత్రం కూడా లేకుండా తన కాసే వికృతంగా చూస్తుంది. చూస్తూ నవ్వుతూ దగ్గరగా వచ్చి తన మొహంలో మొహం పెట్టింది. అంతేకాదు తన ఒళ్ళంతా కూడా వికారంగా తడుముతుంది. అలా తడిమేసరికి ఒక్కసారిగా తెలివైతే వచ్చేస్తుంది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. చూస్తే ఎవరూ లేరు. కానీ ఒళ్ళంతా నొప్పులు చేసేసి బాగా ఇబ్బందిగానైతే అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ నిద్రపోలేకపోతున్నాను, సరిగ్గా తినలేకపోతున్నాను అని తనలో తానే బాధపడుతూ అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది, వాళ్ళు వచ్చినా బాగున్ను అని మనసులో కోరుకుంటుంది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి తను భోజనం అయితే పెట్టుకుంటుంది. పెట్టుకొని 2 ముద్దలు తిందో లేదో ఆ భోజనంలోని బూడిద పడుతున్నట్టుగా అనిపిస్తుంది. పైకి తిరిగి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. మరి బూడిద నా అన్నంలోకి ఎలా వచ్చింది అంటూ తను తినడానికి కూడా ఇష్టపడక ఆ అన్నాన్ని బయటికి విసిరేసి అంట్లు తోముకొని వచ్చి మళ్ళీ అలా మంచం మీద అయితే సోలిపోతుంది. ఈలోగా తలుపు ఎవరో కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. వచ్చి తలుపు తీసేసరికి ఎదురుగా జానీ అయితే కనిపిస్తాడు. బావా, అప్పుడే వచ్చేసావా, ఈరోజు పనేమీ లేదా అని అడుగుతుంది. నీకోసమే వచ్చాను బేగం, పద లోనికి పద అంటూ లోనికైతే వెళ్తాడు. నీకోసం హల్వా తీసుకొచ్చాను అంటూ ఇస్తాడు. సరే సరే, అది అక్కడ పెట్టేసాయి, నేను తర్వాత తింటానులే కానీ అన్నం తింటుంటే ఏదో బూడిదలా పడింది అని చెప్తుంది. ఈలోగా వెనక నుంచి వచ్చి గట్టిగానైతే పట్టుకుంటాడు. ఇదేంటి, రాత్రి పగలు తేడా లేదా నీకు, ఇందుకోసమే వచ్చావా ఇంటికి ఈ సమయంలోని అని అంటూ తన బుగ్గనైతే నిమురుతుంది. తన బుగ్గ తగిలేసరికి తనకేంటో అక్కడ అంతా కూడా చర్మము పొక్కినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తనకేం అర్థం కాదు. అలాగే ఉబ్బిపోయి ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. వెంటనే తను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడున్నది జానీ కాదు, మరి ఇంకేదో రూపం అయితే కనిపిస్తుంది. వెంటనే తను గట్టిగా అరుస్తూ జానీని ముందుకు తోసేసి తను వెనక్కి పడిపోతుంది. ఈలోగా జానకమ్మ అమ్మా శారద శారద అనుకుంటూ లోపలికైతే వస్తుంది. నిర్ఘాంతపోయి కింద పడిపోయి ఉన్న శారదనైతే చూస్తుంది. అమ్మ శారద, ఏంటి అలా పడిపోయిన్నావు, ఏం జరిగింది అంటూ తన్నైతే లేపుతుంది. అది 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 అంటూ భయపడిపోతుంది. ఏం జరిగింది, ఏం జరిగిందమ్మా, నన్ను పిల్లమని చెప్పాను కదా
మధ్యాహ్నం వేళలోని నువ్వు ఒంటరిగా ఉండొద్దు, నన్ను పిలిస్తే నేను కాస్త సాయంగా ఉంటాను కదా అని అంటుంది. ఆవిడ మాటలు విన్న శారదకి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. అంతేకాదు, వాళ్ళు అద్దెకిచ్చింది ఎక్కువ కూడా కాదు, 20 రూపాయలకి అద్దెకిచ్చారు. అంత పెద్ద ఇల్లు 20 రూపాయలకి అద్దెకి ఎలా ఇచ్చారు అనే కూడా అనుమానం అయితే వీళ్ళకుంది. అయితే శారద ఏం లేదండి, ఏం లేదు అంటూ ఆ రోజు నుంచి ఇంకా మధ్యాహ్నం అయితే శారద వెళ్ళి జానకమ్మ గారి ఇంట్లో కూర్చోవడమో లేదా అంటే ఆవిడ్ని వీళ్ళింటికి రమ్మనమో చేస్తూ ఉండేది. అంతేకాదు, ప్రతిరోజు కూడాను ఏవో ఒకటి ఇలాంటివి జరగడం అనేది సర్వసాధారణం అయితే అయిపోయింది. శారదకి విసుగైతే వచ్చేసింది. వాళ్ళ బావతో ఉంటుంది కానీ ఎంత సంతోషంగా ఉన్నా కూడా వీటితోనే పడలేకపోతుంది. ఆ విషయమే జానీకైతే చెప్తూ ఉంటుంది. అలా 3 నెలలు అయితే గడిచిపోయింది. ఒకరోజు తను నీళ్లు తోడుతూ ఉంటే వంటగదిలో నుంచి ఎవరో తన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. శారదా, శారదా, శారదా అని పిలుస్తున్నట్టుగా వినబడుతుంది. అది వినేసరికి శారద టక్కున చాదనైతే వదిలేసరికి చాద వెళ్ళి నీటిలో పడిపోతుంది. తనకి ఏం జరిగిందో తెలీదు. చూసేసరికి స్పృహ తప్పి నూతి దగ్గర అయితే పడి ఉంటుంది. ఈలోగా అక్కడికి వచ్చిన జానీ, శారద ఏమైంది ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకువచ్చి మంచం మీద అయితే కూర్చోబెడతాడు. అప్పటికి ఒళ్ళంతా కూడా కొంచెంగా కాలిపోయింది. ఏంటి జ్వరం వచ్చినట్టుగుంది, ఎందుకు కళ్ళు తిరిగాయి అని అడుగుతూ ఉంటే శారద అయితే సిగ్గుతోని తల వంచుకొని జానీనైతే గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు జానీకి కూడా అర్థమవుతుంది. ఏంటి నిజమా, ఎప్పుడు అని అంటే 2 నెలలు అవుతుంది అని చెప్తుంది. అవునా, సరే అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం కానీ నాకు ఇక్కడ బాగోలేదు, వేరే ఇల్లు చూడు, మారిపోదాం జానీ అని చెప్తుంది. సరే బేగం, నువ్వు చెప్పినట్టుగా మారిపోదాం, కానీ ఇప్పుడు ముందు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈరోజు సాయంత్రము తయారయ్యుండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం అని చెప్తాడు. సరే అని అంటుంది. డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. డాక్టర్ గారు అన్నీ చెక్ చేసి బాగానే ఉంది, బేబీ కూడా బాగుంది, కాకపోతే ఫుడ్ బాగా తీసుకోవాలి అని చెప్తుంది. సరేనండి, అలాగే తీసుకుంటాను అని చెప్తుంది. ఇంటికైతే వాళ్ళు ఎంతో సంతోషంగానైతే వస్తారు. ఇంటికి వచ్చిన జానీ మళ్ళీ దిగాలుగానైతే మొహం పెట్టేస్తాడు. ఏమైంది, ఇప్పుడు వరకు బాగానే ఉన్నాక ఏమైంది బావా అని అడుగుతూ ఉంటే, ఏం చెప్తాను బేగం, ఇలాంటి సందర్భాల్లోనైనా మీ అమ్మాళ్ళు దగ్గరుంటే బాగున్ను, కనీసం మా అమ్మాళ్ళైనా ఒప్పుకుంటే అక్కడికి వెళ్తే అక్కడ మంచి జీవితం అయితే వస్తుంది నీకు బాబుకిని అని అంటే, నువ్వు అప్పుడే బాబాని అనేసుకుంటున్నావా అని అడుగుతుంది. మరి కాకపోతే నాలాంటి ఒక చిన్న జానీ అయితే వస్తాడు అని చెప్తాడు. సరే సరే చూద్దాంలే అంటూ తను నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్పి పడుకుని పోతుంది. అది సమయం ఒక 2-2:30 అయితే అవుతుంది. ఆ సమయంలోనే తనకి పూర్తిగా దాహం అయితే వేస్తుంది. గొంతంతా కూడా మంటగా ఎండిపోయినట్టుగా అయిపోయింది. కొంచెం మంచినీళ్ళు తాగితే బాగుంటుంది అని చెప్పి మెల్లగా లేచి వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళ కుండలో చేయి పెట్టేసరికి అక్కడ ఒక్క చుక్క కూడా నీరు లేదు. తను ఎప్పుడు కూడా సాయంత్రం పూటే ఒక కుండతోని నీళ్లు తోడి పక్కనైతే పెట్టుకుంటుంది. అలాంటిది ఆ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల నీళ్లు తోడలేదు. అయ్యో ఎలా ఇప్పుడు, దాహం వేసేస్తుంది అని జానీని లేపుదామని చూస్తుంది. కానీ జానీ కూడా పూర్తిగా నిద్ర మైకంలోనైతే ఉన్నాడు. సరే ఎందుకులే అని చెప్పి ఇంకేమైనా ఎక్కడైనా నీళ్లున్నాయా అని వెతుకుతూ ఉండే సమయంలోని అటుక మీద నుంచి ఎవరో ఒక అమ్మాయి తిన్నే చూస్తూ దగ్గరికి వచ్చి అలా మాయమైపోతుంది. అక్కడి నుంచి ఏం జరుగుతుందో శారదకు కూడా తెలీదు. శారద అలానే తను బయటికి వెళ్ళి నూతి దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఆ సమయంలో తోడుతుంది. ఆ సమయంలోని చాద వేయకూడదు, నీళ్లు తోడకూడదు అని ప్రతి ఒక్కరికి తెలుసు, తనకి కూడా తెలుసు. అయినా కూడా నీళ్లు తోడేస్తుంది. నీళ్లు తోడింది కాకుండా నీళ్లు తాగుతూ మీదన వంపుకుంటూ స్నానంలాగా అయితే చేస్తుంది. ఆ శబ్దానికి జానీకైతే తెలివొచ్చింది. ఎవరి సమయంలోని అని పక్కన చూసుకునేసరికి శారద లేదు. భయపడుతూ తను నూతి దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చెక్కిన దానిలా నీళ్లు తోడడం, పైన వేసుకోవడం, నవ్వుతుంది, అది కూడా విచారంగా. ఒంటి మీద నీళ్లు వేసుకుంటూ. జానీకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు శారద ఏంటి ఇలా చేస్తుంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఏంటి అని చెప్పి కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందో అని భయపడుతూ శారద శారద అని దగ్గరికి వెళ్ళి తన్నైతే
పట్టుకుండేసరికి వెంటనే తన మైకంలో నుంచి బయటకైతే వస్తుంది. ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చుట్టుపక్కల అంతా కూడా చూసుకుంటుంది. నాకు దాహం వేస్తుంది అని అంటే, దాహం వేస్తే నీళ్లు తాగాలి కానీ నూతిలో నుంచి ఈ సమయంలో నీళ్లతోటి పైన వేసుకుంటున్నావేంటి అని అంటే, అప్పటికే చలితోని వణికిపోతూ నాకు బాగా చలేస్తుంది, లోనికి వెళ్దాం అని అంటుంది. సరే అని చెప్పి కొంచెంగా నీళ్లు తాగిపించి లోనికైతే తీసుకువెళ్తాడు. ఏం జరిగింది అని అంటుంటే, ఏమో బావా నాకేం తెలీదు అని చెప్తూ బట్టలు అయితే మార్చుకొని మళ్ళీ ఏం తెలియని దానివల్లే వచ్చి పడుకుంటుంది. అప్పటికే జానీకి ఎన్నోసార్లు ఇక్కడేదో ఉంది అని చెప్పడం, ఇంకా ఈ విషయాలన్నీ కూడా గుర్తుకు వచ్చి ఇక్కడేదో సైతాన్ ఆత్మ తిరుగుతుంది అని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఇక్కడి నుంచి మారిపోవాలి, లేకపోతే శారదాకి ఏమవుతుందో అని భయపడతాడు. శారదాని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. ఇంకా తను ఎక్కడ లేచి బయటికి వెళ్ళిపోతుందా అని భయపడుతూ ఉంటాడు. ఆ రోజు గడుస్తుంది. మర్నాడు ఉదయమే తను అగరబత్తీలు ఇంకా సెంటు బాటిల్లో పట్టుకొని సైకిల్ మీద బయటకు అయితే వెళ్ళిపోతాడు. ఆ రోజు అంతా కూడాను శారదకి చాలా నీరసంగా ఏమీ తినాలనిపించదు. సాయంత్రము మామిడికాయలు అయితే తీసుకువస్తాడు. శారద నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ మామిడికాయలను చూపించేసరికి, అబ్బా నాకు తినాలని ఉంది, వంకాయ మామిడికాయ చేసుకుందాం బావా అని చెప్తుంది. నీకు నచ్చింది చేసుకో, నచ్చింది తిను, నచ్చినట్టుగా ఉండు, నువ్వు భయపడకు, ఏదైనా ఉంటే నాతో ధైర్యంగా చెప్పు అని చెప్తాడు. వెంటనే ఇలా పట్టుకొని, బావా నాకు ఇక్కడ ఉండాలంటే భయం వేస్తుంది, ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం బావా అని చెప్తుంది. అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది, రాత్రి నువ్వు చేసిన పని నాకు ఇంకా భయం పుట్టిస్తుంది అని చెప్తాడు. సరే అంటూ వెంటనే వంట చేసి ఇద్దరునైతే తినేస్తారు. ఆ రోజు రాత్రి 1 అయితే అవుతుంది. ఆ సమయంలోని ఎవరో వంటగదిలో నుంచి మెల్లగా శారదా శారదా ఇలా రావా అని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ మాటలకి శారద హిప్నటైజ్ అయినట్టు లేచి కూర్చొని మెల్లగా నడుచుకుంటూ వంటగదిలోకి అయితే వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఏమీ తెలీదు. శారద అయితే వెనకాతల నూతి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ నీళ్లు తోడి తన మీద అయితే వేసుకుంటుంది. అదే వికారమైన నవ్వుతో, అదే ఆనందంతో. ఆ సమయంలోని వెంటనే జానీ అయితే లెగిసి కూర్చుంటాడు. ఏమైంది శారద ఎక్కడున్నావు అంటూ బయటికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ అదే తంతు. ఇంకా లోపలికి అయితే తీసుకువస్తాడు. వెంటనే బట్టలు మార్చుకొని, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు బావా, ఇక్కడేదో ఉంది అని భయపడుతూ ఉంటుంది. ఈలోగా తనకి మెల్లగా కడుపులోనైతే నొప్పి మొదలవుతుంది. నాకేంటో కడుపులో బాగా నొప్పిగా ఉంది అని తన కడుపుని పట్టుకొని బాగా ఏడ్చేస్తుంది. ఏమైంది అని అడుగుతూ ఉన్నా కూడా నాకేమీ అర్థం కావట్లేదు అంటూ మంచం మీద అయితే పడిపోతుంది. ఇంతలో జానీ చూసేసరికి తన గర్భం అయితే పోయింది. తను చాలా ఏడుస్తుంది, బాధతోనే వెలువెల్లాడిపోతుంది. జానీకి కూడా ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆ రోజు రాత్రి గడిచింది. మర్నాడే ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళారు. గర్భం పోయిందని చెప్పారు. అంతే, ఇద్దరు దిగాలుగా మారిపోయారు. వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. డాక్టర్ అయితే ఒక 2-3 రోజులు హాస్పిటల్లో ఉంచాల్సిందే, అసలుకే చిన్నపిల్ల, ఇలా ఉంటే ఎలా చెప్పండి అంటూ 2-3 రోజులు అయితే హాస్పిటల్లో ఉంచమంది. 2-3 రోజులు గడిచిన తర్వాత వాళ్ళ ఇంటికి వస్తూ వాళ్ళతో పాటు ఒక పెద్ద ఆయన్ని అయితే తీసుకువచ్చారు. అది జానీకి తెలిసిన ఒక సాయిబు. అతనికి ఇలాంటివి ఎలా వదిలించాలో అనేది బాగా తెలుసు. అయితే తను వస్తూనే ఇంటి చుట్టూ ఏదో పవిత్ర జలాన్ని అయితే వేశాడు. అంతేకాదు లోపలికి వచ్చి ఇల్లంతా కూడా వెతుకుతున్నాడు. తను వంటగదిలోకి వెళ్ళేసరికి ఆ మూలన ఎవరో కూర్చొని ఉన్నారు. నువ్వు ఇక్కడున్నావా, లెగు, ఏం చేస్తున్నావు ఈ ఇంట్లోని, నువ్వెవరు అని అన్నీ గట్టిగా అడుగుతున్నాడు. తను అలా అలగేసరికి వాళ్ళిద్దరికీ చాలా భయం వేసింది. అక్కడ ఎవరున్నారు వంటగదిలోని అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి కనిపించినది అతనికైతే కనిపిస్తుంది. ఒక అమ్మాయి, వయసు పెద్దదే, కాకపోతే పెళ్ళి కాని యువతి. ఆవిడ్ని చూసేసరికి పైకిలే, ఇలా రా అని పిలుస్తున్నాడు. నేను రాను అని అంటుంది. నువ్వు వస్తావా, నన్ను అక్కడికి రమ్మంటావా అంటూ ఇంకా ఏవో మంత్రాలు అయితే అందుకున్నాడు. ఆ మంత్రాలు చెప్తూ తన దగ్గర ఉన్న నెమలీకలతోని ఇలా కొడుతూ తన్నైతే లేపుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు, మాకు మాత్రం.
దాన్ని ఎంత ప్రయత్నించి సీసాలో బంధిద్దామని చూస్తున్నా కూడా అది అసలు లొంగట్లేదు. పైగా అక్కడే కూర్చొని నువ్వు నన్నేం చేయలేవని గట్టి గట్టిగా అరుస్తుందట. అయితే అతను బయటికి వచ్చి మాతో ఇలా అన్నాడు, బాబు, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇక్కడ ఒక ఆత్మ అయితే తిరుగుతుంది. అది పెళ్లి కాని ఒక అమ్మాయి ఆత్మ, అది కూడా బ్రాహ్మణ యువతి. ఆ అమ్మాయికి తీరని కోరికలు అయితే ఉన్నాయి. అవన్నీ మీ ఆవిడలో కలిసిపోయి మీ ఆవిడతో తీర్చుకుందామని అనుకుంటుంది. మీ ఇద్దరికీ ప్రమాదమే, ఇక్కడ ఏమాత్రం ఉండకండి అని చెప్తున్నాడు. ఆ మాటలకు జడిసిపోయిన జానీ, తాత, నీకు అన్నీ తెలిసినవే. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ మమ్మల్ని రానివ్వట్లేదు. అంతేకాదు బేగంని ఇబ్బంది పెడుతున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? ఇక్కడైతే మాకు కుదిరింది. అంతేకాదు ఇక్కడికి అన్నదమ్ములు ఎవరూ రారు. అందుకనే ఇక్కడ వచ్చి ఉంటున్నామని అంటే, జానీ, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నువ్వు కూడా నా బిడ్డ లాంటి వాడివే. మా ఇంటి దగ్గర ఒక ఇల్లు అద్దెకు ఉంది, అది ఇప్పిస్తాను రండి అంటూ అప్పటికప్పుడు అక్కడైతే ఖాళీ చేయించి మరొక ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది, అసలు ఏమైంది అనే దాని గురించి తెలుసుకున్నాడు జానీ. అదేంటి అని అంటే, ఆ ఇంట్లోని వీళ్ళకన్నా ముందు అద్దెకి దిగిన ఒక బ్రాహ్మణ్ కుటుంబంలోని ఎప్పటి నుంచో పెళ్ళి అవ్వకుండా ఉన్న ఒక అమ్మాయి అయితే ఉంది. ఆ అమ్మాయికి అందరూ కూడాను తిడుతూ ఎన్నో విధాలుగా హేళనగా మాట్లాడుతూ ఉండడం వలన ఆ అమ్మాయి వెనకనున్న నూతిలోని దూకి ఆత్మహత్య అయితే చేసుకుందంట. అంతే, అప్పటి నుంచి ఆ అమ్మాయి అక్కడే తిరుగుతూ ఉందని వాళ్ళందరికీ కూడా తెలుసు. అంతేకాదు వాళ్ళ పక్కింటి ఆవిడ ఎవరైతే వీళ్ళకి ఇల్లు అద్దెకిచ్చిందో ఆవిడకి కూడా బాగా తెలుసు. అందుకనే ఆ రకంగాను శారదని వాళ్ళ ఇంటికి రమ్మంటూ ఉండేది. అంతేకాదు ఏదో రకంగా శారద ఒంట్లోకి దూరి జానీతోని సంసారం చేస్తూ సుఖంగా తనతోనే ఉండిపోవచ్చని, తను బతుకుండగా నెరవేరని కలలన్నీ కూడా జానీతో నెరవేరుతాయని ఆశపడుతూ ఉండేది. అంతేకాదు జానీకి కూడా ఎన్నోసార్లు పట్టడానికైతే ప్రయత్నించింది. కానీ జానీ మెడలో ఉన్న తాయెత్తు వలన తన్నేమీ చేయలేకపోయింది. అయితే అనకాపల్లిలోని కాంప్లెక్స్ ఎదురుగా, బస్సు కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఇప్పటికీ ఆ ఇల్లు అలానే ఉందంటండి. ఏమాత్రం చెక్కు చెదరకుండా. మిగతావన్నీ కూడా మారిపోయి ఊరంతా మారిపోయింది, కానీ ఆ ఇల్లు మటుకు పాడైపోయి అలానే బూత్ బంగ్లాలాగా ఉండిపోయిందంట. మరి ఈ స్టోరీని మనకి షేర్ చేసిన ఆశాజ్యోతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపటి సరికొత్త స్టోరీతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.